ఒకప్పుడు ఏంటంటే మునులు ప్రతిష్ఠించారు ఈ శివలింగాన్ని. ఈ ఏరియాస్లో పులులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయంట ఈ ప్రాంతంలో. వాటర్ని అయితే ఇక్కడ ఈ తొట్టిలో స్టోర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ అయ్యవారు అయితే రోజు దీనికి పూజలు చేస్తూ ఉంటారు శివలింగానికి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బ్రహ్మ. ఈరోజు మనం నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నాం. సో ఈ ఫారెస్ట్లో ఒక 1400వ శతాబ్దంలో నిర్మించిన ఒక ముని శివాలయం ఉన్నది. ఈ శివలింగాన్ని ఇక్కడ 1400వ శతాబ్దంలో కొంతమంది మునులు తపస్సు చేసుకునే సమయంలో అడవిలో అయితే ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. సో ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇక్కడ శివలింగం అయితే ఒక గుహ లోపల ఉంటుంది. ఈ గుహ మీద నుంచి అయితే నిత్యం వేడి నీరు అనేది ప్రవహిస్తుంటుంది. సో వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఈ టెంపుల్ అయితే ఉన్నట్టు చాలా మందికి తెలిసుండదు నల్లమల్ల ఫారెస్ట్లో, ఎందుకంటే ఈ టెంపుల్కి వెళ్ళడానికి చాలా కష్టం. సో మేము కూడా చాలా రిస్క్ చేసి వీడియో అయితే తీసాము. సో వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా ఒక అటవీ శాఖ ఇది. సో చూసారు కదా, ఆ టైగర్ రిజర్వ్ జోన్ అంట. సో ఏంటంటే ఈ ఏరియాస్లో పులులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయంట ఈ ప్రాంతంలో. జాగ్రత్త జాగ్రత్త. చూస్తున్నారు కదా, ఆ చుట్టూ అయితే మనకి మొత్తం ఫారెస్ట్. మనకి ఈ రోడ్డు కూడా చూడండి, రోడ్డు అయితే అస్సలు మంచిగా లేదు. రోడ్డు కూడా చాలా వర్స్ట్గా ఉంది. రోడ్డు కూడా పైకి రానీకైతే చాలా కష్టమైంది. ముని శివాలయం దగ్గరకు వచ్చాము. చూస్తున్నారు కదా, మొత్తం అయితే మనకి చుట్టూ ఫారెస్ట్. మనకి ఇక్కడికి నల్లమల్ల ఫారెస్ట్ ఉంటుంది కదా. సో నల్లమల్ల ఫారెస్ట్ లో ఎవరికి తెలవని టెంపుల్ ఇది ఒకటి. సో ఈ గుడి అయితే రహస్యంగా ఉంటుంది నల్లమల్ల అడవిలో. మనమైతే టెంపుల్ కి వెళ్ళి మొత్తం టెంపుల్ గురించి మొత్తం హిస్టరీ తెలుసుకుందాం. అండ్ అలాగే ఇక్కడ ఈ టెంపుల్ ఎందుకు కట్టారు, ఈ ముని శివాలయాన్ని, దీని ప్రత్యేకత అన్ని పైకి వెళ్ళి తెలుసుకుందాం మనం. అయితే శివలింగం ఉంది, స్వయంగా వెలిసిన శివలింగం ఉంది ఇక్కడ ఈ గుహ లోపల. చూడండి, ఇక్కడ గుహ లోపల అయితే మనకి శివలింగం ఉంది. ఈ శివలింగం చూడండి, స్వయంగా వెలిసింది శివలింగం. అలాగే ఇక్కడ శివలింగానికి ఈ కళ్ళు ఇవన్నీ పెట్టారు. సో ఈ శివలింగాన్ని కూడా ఎప్పుడు ప్రతిష్ఠించారో మనకైతే తెలియదు ఇక్కడ హిస్టరీ. చూడండి, చుట్టూ మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ ఇది. ఈ నల్లమల్ల ఫారెస్ట్ లోపలైతే ఈ టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ దగ్గర మనం ఇక్కడ కిందకు వచ్చాం కదా. సో ఇక్కడ నుంచి నడుచుకుంటా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. టెంపుల్ ఇంకా హైట్ మీద ఉంటుంది. సో అసలు టెంపుల్కి వెళ్దాం మనం. పైకి వెళ్ళే దారిలో ఇక్కడైతే మనకి గంట కట్టారు ఒకటి. అండ్ అలాగే చుట్టూ చూడండి, చుట్టూ మొత్తం ఇక్కడ చూడండి కింద అన్ని పాము పుట్టలు. అండ్ అలాగే మొత్తం ఫారెస్టే మనకి సైడ్స్ అయితే. కొన్ని వందల వేల సంవత్సరాల నాటి చెట్టు అనుకుంటుంది, చాలా పెద్దగా ఉంది. వేర్లే ఒక్కొక్కటి ఇంత చాలా పెద్ద సైజులో ఉన్నాయి వేర్లు. ఒక మనిషి కాలు ఊపుకున్న వేర్లు ఉంటాయి కదా, అట్లా వేర్లు, దీని వేర్లు అయితే ఇట్లా వచ్చినాయి చూడండి. వెళ్ళే దారిలో చూడండి మనకి ఇక్కడ ఒక నంది విగ్రహం అవుతున్నది. ఇది పూర్తిగా ధ్వంసమైపోయింది నంది విగ్రహం.
చూడండి మెడలో గంట కూడా ఉంది నంది విగ్రహానికి. ఈ విగ్రహం కూడా ప్రెజెంట్ ఇప్పటి జనరేషన్ అయితే కాదు, ఈ విగ్రహం కొన్ని వందల వేల సంవత్సరాల నాటి విగ్రహం. అండ్ అలాగే ఇక్కడ పాము పుట్టు ఉంది ఒకటి. ఫ్రెండ్స్ మనమైతే ముని శివాలయం దగ్గరకు వచ్చేసాము. వెనకాల చూస్తున్నారు కదా, ఇదే ముని శివాలయం. దీన్ని ఏంటంటే ఒకప్పుడు ఈ అడవి మధ్యలో మునులు తపస్సు చేసే టైంలో శివుడి కోసం నిర్మించిన దేవాలయం ఇది. ఒకసారి దేవాలయాన్ని మొత్తం అయితే చూద్దాం మనం. వెనకాల గుడి లోపల శివుడు ఉన్నాడు. సో ఈ దేవాలయాన్ని మునులు అయితే నిర్మించారంట ఒకప్పుడు, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించారు ఇక్కడ అడవి మధ్యలో. ఏంటంటే వాళ్ళు తపస్సు చేసే సమయంలో వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ అడవి మధ్యలో ఈ టెంపుల్ అయితే నిర్మించారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ నిత్యం అయితే ఇక్కడ కొండల్లోంచి అయితే నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుందంట. ఈ నీరు అయితే చాలా వేడిగా ఉంది నీరు. ఏంటంటే ఇక్కడ ఒక సైడు వెచ్చటి నీరు, ఒక సైడు చల్లటి నీరు ప్రవహిస్తూ ఉంటుందంట. సో ఈ నీరు వేడిగా ఉంది చాలా. ఈ సైడ్ వాటర్ కొంచెం కూలింగ్గా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి ఈ సైడ్ వాటర్. ఫ్రెండ్స్ ఇక్కడ పడే నీళ్ళు అయితే మనకి చాలా వేడిగా ఉన్నాయి, అంటే కొంచెం లైట్ వేడిగా ఉన్నాయి నీళ్ళు. అండ్ అటు సైడ్ నీళ్ళు ఏంటంటే, ఇటు సైడ్ పడే నీళ్ళు ఏంటంటే మనకి కూలింగ్గా ఉన్నాయి. సో ఈ టెంపుల్కి ఏంటంటే 2 సైడ్స్లో, ఒక సైడ్ ఏంటంటే వేడి నీళ్ళు, ఒక సైడ్ ఏంటంటే చల్ల నీళ్ళు పడతాయంట కొండల్లోంచి. ఇది ఎలా సాధ్యం అనేది అయితే ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. సో చూస్తున్నారు కదా, ఈ వేడిగా ఉన్న నీళ్ళు అండ్ అటు సైడ్ ఏంటంటే మనకి కూలింగ్గా ఉన్నాయి వాటర్ అనేవి. చూస్తున్నారు కదా, ఈ కొండల మధ్యలోంచి అయితే వాటర్ అయితే ప్రవహిస్తూ ఉన్నాయి కిందకి. అండ్ అలాగే మనకి ఇక్కడ ఒక రకమైన ఊడలు అయితే ఉన్నాయి ఇక్కడ అడవిలో. ఫ్రెండ్స్ ఇక్కడ గర్భగుడిలోకి అయితే మనం వచ్చాం. ఇక్కడ లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ గుహ లోపలైతే శివలింగం ఉంది. అండ్ ఇక్కడ చూడండి లోపల. సో ఇక్కడ గుహ లోపల చూస్తున్నారు కదా, ఇక్కడ కొండల మించి పడే వాటర్ని అయితే ఇక్కడ ఈ తొట్టిలో స్టోర్ చేస్తున్నారు. అండ్ ఈ నీళ్లు వేడిగా ఉన్నాయి, చాలా వేడిగా ఉన్నాయి నీళ్ళు అయితే. నార్మల్గా ఏంటంటే మనకి వర్షాకాలం కానీ చలికాలం కానీ నీళ్లు కూలింగ్ ఉంటాయి కదా, ఈ నీళ్ళు అలా లేవు, వేడిగా ఉన్నాయి చాలా. అసలు నిజంగా ఇది ఒక దేవుడి మహిమని చెప్పొచ్చు మనం. మీరు కావాలంటే ఈ ప్లేస్కి వచ్చి నేను లొకేషన్ పెడతాను, నేను చెప్పింది నిజం అని చాలామంది నమ్మరు నీళ్లు వేడిగా ఉన్నాయంటే. సో నేను లొకేషన్ పెడతాను. సో మీరైతే వచ్చి ఒకసారి ఈ నీళ్ళని చెక్ చేయండి. ఈ కొండల్లోంచి వచ్చే వాటర్ ఈ వెచ్చగా ఉండడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ అలాగే ఈ గుహ లోపల చూడండి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఒకప్పుడు ఏంటంటే మునులు ప్రతిష్ఠించారు ఈ శివలింగాన్ని. ఈ అడవి మధ్యలో వారికి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఈ అడవి లోపల శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ తపస్సు లాంటివి చేసేవారంట మునులు ఋషులు వాళ్ళందరూ. చూడండి కంప్లీట్గా రాయి ఇది. సో ఒక రాయి గుహ లోపల శివలింగాన్ని ప్రతిష్ఠించారు. తర్వాత బయట మనకి టెంపుల్ ఆ పిల్లర్స్ ఉన్నాయి కదా, సో ఈ పిల్లర్స్ని కట్టారు. ఒక 16 పిల్లర్స్ ఉండేవంట, బట్ ఇప్పుడు ఆ పిల్లర్స్ అన్ని కూలిపోయాయి. సో కొన్ని పిల్లర్స్ మాత్రమే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎవరైతే రోజు దీనికి పూజలు చేస్తూ ఉంటారు శివలింగానికి. నల్లమల్ల అడవిలో గుహలోపల శివలింగం నిజంగా చాలా పవిత్రమైన ప్రదేశం ఇది. నిజంగా ఈ అడవి మధ్యలో ఈ కొండ ప్రాంతాల్లో ఈ గుహలోపల శివలింగాన్ని ప్రతిష్ఠించడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఏంటంటే ప్రజెంట్ అయితే ఇక్కడ వీళ్ళెవరూ దీన్ని పట్టించుకోవట్లేదంట, గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎవరు పట్టించుకోవట్లేదంట. సో ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు దీన్ని అయితే మంచిగా చేయట్లేదు. సో మీరు రూట్ చూసారు కదా, రూట్ కూడా మంచిగా లేదు మనకి పైకి రావడానికి.
ఒకసారి వాటర్ని అయితే మనం తాగి చూద్దాం ఒకసారి. ఓకే, వాటర్ కూడా టేస్ట్ చాలా బాగున్నాయి, ఎందుకంటే ఇవి కొండల్లోంచి వచ్చే ప్యూర్ వాటర్ కదా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, స్వామివారిని అయితే అలంకరించారు ఇప్పుడే అయ్యగారు. ఏంటంటే ప్రతిరోజు ఇక్కడ స్వామివారిని ఇలా అలంకరిస్తారు, పూలమాలతో అలంకరించి స్వామివారికి పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రతిరోజు. ఏంటంటే ఇక్కడికి భక్తుల రద్దీ తక్కువైనా కానీ స్వామివారికి మనం ప్రతిరోజు పూజించడం మంచిది కాబట్టి ఇక్కడ అయ్యవారు ఎవరి సహాయం లేకుండా పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ ప్రతిరోజు. ఒక గుహ, ఇది మొత్తం న్యాచురల్గా ఫామ్ అయిన గుహ ఇది. ఈ గుహ లోపల స్వామివారిని అయితే స్వయంగా వెలిసిన ఒక శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేశారంట మునీశ్వరులు. ప్రతి ఒక్క రోజు మళ్ళీ ఒక పైన గట్టు పైన ప్రతి ఒక్క రోజు నీళ్ళు అభిషేకం అవుతుంటుంది దేవునికి. మనం కట్టింది కాదు, మనం చేసింది కాదు. ఇది 14వ శతాబ్దంలో మునులు తప చేసి గట్టి గుడి. ఇది మనం కట్టింది ఎవరు లేదు ఈడ, ఎవరు చేసింది ఏమి లేదు ఈడ. ఇప్పుడు దాకా కేసీఆర్ కూడా పడతలేడు, మా ఎమ్మెల్యే కూడా పడతలేడు. ఇప్పుడు దాకా మాకు రోడ్డు చక్రం లేదు, ఏం లేదు. ఊరు కమిటీ వాళ్ళు పట్టి రోడ్డు తీపించింది, కానీ ఇప్పుడు దాకా ఏది సాయం చేస్తలేదు. ఇటువంటి దేవుని ప్రతి ఒక్క రోజు నీళ్ళ మాయంతోనే ఎక్కడ జల వచ్చేది మనకు ఎవరికి తెలియదా. అది ఎక్కడున్నదో ఏమో మనకు ఎవరికి ఏ లోకమైన వచ్చినా మనకు ఎక్కడైనా నీళ్ళు పరిస్థితి మనకు అది అంత దొరకలేదు. అది ఎప్పుడు నీళ్ళు కారుతూనే ఉంటుంది. గుడికి అభిషేకం శివాయినికి అభిషేకం అయితేనే ఉంటుంది. ప్రతిరోజు మనుషులు వస్తూనే ఉంటారు, కొద్దిగా బాధలతో వస్తారు. రోడ్డు కొద్దిగా ఇబ్బంది ఉంది, అందరు రావాలని కోరుకుంటున్నాం. అలాగే మనం ఇక్కడ దారి కనిపిస్తుంది కదా, సన్న దారి. ఆ దారి నుంచి మనం ఈ పైకి అడవిలోకి వెళ్తే మనకి అక్కడ కొన్ని విగ్రహాలు ఉంటాయంట, దేవతామూర్తుల విగ్రహాలు. అవి కూడా చూద్దాం వెళ్ళి. చూసారు కదా, ఒకసారి దారి చూడండి, చాలా సన్న దారి ఇది. ఇక్కడ ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు ఇలా తాడు పట్టుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది మనం పైకి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఇక్కడ నుంచి స్లిప్ అయి పడితే మాత్రం చనిపోవడం ఖాయం. సో అందుకే ఇక్కడ తాడు అయితే కట్టారు. మనం పైకి వచ్చేసాం అడవి లోపలికి. అండ్ ఇక్కడ మనం పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ చెప్పారు కదా దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయని. చూడండి, ఇక్కడ విగ్రహం ఉంది. అన్ని విష్ణుమూర్తి విగ్రహాలే మొత్తం. చూశారు కదా, విష్ణుమూర్తి అవతారాలు ఉంటాయి కదా, ఇక్కడున్న విగ్రహాలన్నీ మొత్తం అవే. విష్ణుమూర్తి ఒక్కొక్క అవతారం విగ్రహాలన్నీ ఇక్కడ ఉన్నాయి పైన మనకి. చూశారు కదా, స్వయంభూ శివలింగం ఉంది ఇక్కడ మనకి సెంటర్లో. దీన్ని కూడా ఒకప్పుడు ఇక్కడ ఒక టెంపుల్ లాంటిది కన్స్ట్రక్ట్ చేశారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూలిపోయింది మొత్తం. సో మొత్తం శిథిలావస్థ అయిపోయింది మొత్తం ఇది. చూశారు కదా, అప్పట్లో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన రాళ్ళు అవన్నీ అయితే ఇంకా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఇంకొక శివలింగం ఉంది. ఈ శివలింగం చూశారు కదా,
మిడిల్లో శివలింగం ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనకి సైడ్స్కి కూడా ఉన్నాయి, చిన్న చిన్న లింగాలు ఉన్నాయి మొత్తం శివలింగం చుట్టూ. ఈ శివలింగాలు అన్నీ ఇక్కడ మనకి ఇలా కొండపైన ఈ గుహల లోపల ఉన్నాయి మొత్తం శివలింగాలు. అలాగే ఇక్కడ చూడండి చాలా పెద్దది ఉంది పాము పుట్ట. ప్లేస్లో ఏంటంటే అసలు జనాలు అనేవారు ఎక్కువ సంచరించరు, జన సంచారం లేని ప్రదేశం ఇది. అందుకనే ఇక్కడే ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ శివలింగాలను అయితే ప్రతిష్ఠించారు మునులు. అలాగే ఇక్కడ చూడండి చుట్టూ మనకి మొత్తం అడవే ఉంది. ఈ అడవి మొత్తం నల్లమల్ల ఫారెస్ట్కి మొత్తం అటాచ్ అయ్యే ఉంటుంది ఈ అడవి. సో ఏంటంటే ఇది స్టార్టింగ్ అనమాట, నల్లమల్ల ఫారెస్ట్ స్టార్టింగ్ ఇది. ఇక్కడ నుంచి మనకి మొత్తం శ్రీశైలం ఇలా మొత్తం అడవులు అయితే విస్తరించి ఉన్నాయి. అందుకే ఈ ప్లేసెస్కి ఏంటంటే ఎవరు రారు ఎక్కువ, ఎందుకంటే ఈ టెంపుల్స్ గురించి ఎవరికి తెలియదు. అండ్ అలాగే ఇది మొత్తం ఒక అడవి ప్రాంతం కావడం వల్ల ఎవరు రారు, ఇక్కడికి వచ్చే ధైర్యం చేయరు. మనకి ఇక్కడ కొండల్లోంచి వచ్చే వాటర్ చూడండి, డ్రాప్ బై డ్రాప్ ఇక్కడ క్యాన్లో పడుతున్నాయి. సో ఇదేంటంటే ఇక్కడ వచ్చిన భక్తుల కోసం పెట్టారు ఇవి తాగనీకి. సో ఈ వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉంటాయి. మనం తాగి చూద్దాం ఒకసారి వాటర్ని. వాటర్ అయితే నిజంగా చాలా బాగున్నాయి, మంచి టేస్ట్ ఉన్నాయి వాటర్ అయితే. మనకి పైన టెంపుల్ దగ్గర స్వామివారి దగ్గర నుండి వచ్చే నీళ్ళు ఉన్నాయి కదా, సో ఇలా కొండల్లోంచి వచ్చే నీళ్ళంతా కిందకి వాటర్ ఫాల్స్ లాగా అయితే వెళ్తాయి. అలాగే మనకి ఇక్కడ టెంపుల్ పక్కన ఒక వాటర్ ఫాల్ ఉంది. ఈ వాటర్ ఫాల్స్ చూడండి కొండల మధ్యలోంచి వస్తున్నాయి నీళ్ళన్నీ.